నమస్కారం. మన ఆరోగ్యంలో ఫైబర్ లేదా పీచు పదార్థం పాత్ర చాలా కీలకమైనది. ఇది కేవలం జీర్ణక్రియను మెరుగుపర్చడమే కాకుండా బరువు తగ్గడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి మరియు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మరి మన దైనందిన జీవితంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆ 6 హై ఫైబర్ ఆహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. చిక్కుడు జాతి గింజలు, లెగ్యూమ్స్ మరియు బీన్స్. శనగలు, పెసలు, రాజ్మా మరియు పప్పుధాన్యాల్లో ఫైబర్ అత్యధికంగా ఉంటుంది. 1 కప్పు ఉడికించిన పప్పులో సుమారు 15 గ్రాముల ఫైబర్ లభిస్తుంది. ఇవి తిన్నప్పుడు మీ పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది, తద్వారా మీరు అధికంగా తినకుండా ఉంటారు. 2. ఓట్స్. ఓట్స్లో బీటా-గ్లూకాన్ అనే ప్రత్యేకమైన ఫైబర్ ఉంటుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో మరియు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఓట్స్ తీసుకోవడం వల్ల రోజంతా మీ జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. 3. చియా గింజలు, చియా సీడ్స్. ఈ చిన్న గింజలు ఫైబర్కు పవర్ హౌస్ వంటివి. కేవలం 2 చెంచాల చియా గింజల్లో దాదాపు 10 గ్రాముల ఫైబర్ ఉంటుంది. వీటిని నీటిలో నానబెట్టి లేదా స్మూదీలలో కలుపుకుని తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య త్వరగా తగ్గుతుంది. 4. బెర్రీలు, ముఖ్యంగా రాస్ప్బెర్రీస్ మరియు బ్లాక్బెర్రీస్లో ఫైబర్ చాలా ఎక్కువ. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మెదడు పనితీరును మేగుపరుస్తాయి. 1 కప్పు బెర్రీలు తీసుకోవడం వల్ల మీకు అవసరమైన ఫైబర్లో 30% అందుతుంది. 5. అవకాడో. అవకాడోలో హెల్దీ ఫ్యాట్స్కు పాటు ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. 1 మీడియం సైజ్ అవకాడోలో దాదాపు 10 నుండి 13 గ్రాముల పీచు పదార్థం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా అడ్డుకుంటుంది. 6. బ్రోకోలీ. ఆకుకూరగాయల్లో బ్రోకోలీకి సాటిలేదు. ఇందులో ఫైబర్తో పాటు విటమిన్ సి మరియు కే పుష్కలంగా ఉంటాయి. ఇది కాలేయంలోని విషతుల్యాలను బయటకు పంపడానికి మరియు జీర్ణ వ్యవస్థలోని మంచి బ్యాక్టీరియాను పెంచడానికి తోడ్పడుతుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకునేటప్పుడు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. అది నీరు. మీరు పీచు పదార్థం ఎక్కువగా తీసుకుంటున్నప్పుడు రోజంతా తగినంత నీరు తాగాలి. అప్పుడే ఫైబర్ మీ శరీరంలో సరిగ్గా పనిచేసి మలబద్ధకం రాకుండా చూస్తుంది. ఈ 6 ఆహారాలను మీ డైట్లో భాగం చేసుకోండి. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి. ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.